అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఒకసారి మనం తీద్దాం. ఒకసారి మనం నేర్చుకున్న విషయాలు రోమియోలకు రాసిన పత్రికలోంచి 14వ అధ్యాయం 8వ మాట. మన బ్రతికిన ప్రభు కోసం బ్రతకాలి, చనిపోయాల్సి వచ్చిన దేవుని కోసమే చనిపోవాలి. బ్రతికిన చనిపోయిన దేవుని వారమై ఉన్నాము. రెండోది, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడు. రైట్. ఇక్కడ దేవుని చిత్తాన్ని కనిపెట్టుకుని మనము సజీవ యాగంగా దేవునికి అప్పచెప్పుకోవాలి. ఆ విషయంలో ఒక కండిషన్ ఇచ్చాడు, ఏంటంటే మనసు మారి రూపాంతరం చెందాలి. మనసు మారి రూపాంతరం చెందిన తర్వాత అప్పు చెప్పుకోవాలనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అందులోనే ఒక భాగం మనం నేర్చుకుంటున్నాము. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ మాట నుంచి 17వ మాట. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము, దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనివ్వద్దు, సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల్లాగా ఉండాలి. టైంని సరిగ్గా వాడడము నేర్చుకోవాలి. రోజులు బాగోలేవు, పరిస్థితులు బాగోలేవు, కాలాలు బాగోలేవు కనుక మీ దగ్గరున్న సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోండి. అది జ్ఞానులు చేసే పని. మనకున్న టైంని, సమయాన్ని సరిగ్గా వాడుకోవడం అనేది జ్ఞానులు చేసే పని అని బైబిల్ మనని హెచ్చరిస్తుంది. అందులో ఒక భాగం మనం నేర్చుకుంటున్నాం. కొలసీలు రాసిన పత్రికలోంచి 3వ అధ్యాయం. కొలసీలు రాసిన పత్రికలోంచి 3వ అధ్యాయము 23, 24. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. రైట్. ఏ పని చేసినా మనం ప్రభు నిమిత్తమే చేయాలి. కొన్ని పనులని చెప్పలే. పలానా విషయాలు మీరు చేసుకోండి, పలానా విషయాలు మీ వారికి చేసుకోండి, పలానా విషయాలు మీ ఊరిలో చేసుకోండి అనలే. ఏ పని చేసినా, ఎలాంటి పని చేసినా కేవలం దేవుని నిమిత్తమే చేయమన్నాడు. మన చేసే పనుల్లో దేవుని నిమిత్తమే చెయ్యాలి అనే విషయం. ఇప్పుడు అన్ని పనులు దేవుని నిమిత్తం చేస్తామా? కొన్ని దేవుడు, కొన్ని మనం ఉంటాయా? ఖచ్చితంగా కొన్ని మనం ఉంటాయి, కొన్ని మన వాళ్ళ కోసం ఉంటాయి. అప్పుడప్పుడు దేవుడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఏ పని చేసినా దేవుని నిమిత్తమే చేయాలి. మనం పోయిన వారం అంతా నేర్చుకున్నాము. యేసుకి ప్రతినిధులు, అంబాసిడర్స్, మనం ఎగ్జిక్యూటివ్స్. మనం యేసుకి ప్రతినిధుల్లో ఉంటున్న మనము దేవుణ్ణి ప్రకటించేవాళ్ళం. అంటే ఆ పని చేస్తే దేవుణ్ణి ప్రకటించేవారిలా ఉండాలి. ఆ పనిలో ప్రకటన ఉండాలి. ఇప్పుడు ఒక పని అప్పు చెప్పిన తర్వాత, నవ్యకు ఒక పని అప్పు చెప్పిన తర్వాత, అదే పని తేజకు అప్పు చెప్పిన తర్వాత, ఇద్దరు చేసిన పనిలో తేడా ఉండదా? ఉంటుంది. సాఫ్ట్గా ఎవరు చేస్తారు? నవ్య. రఫ్గా ఎవరు చేస్తారు? అది తీసుకురంటే దాన్ని బరబరా ఇడ్చుకుంటూ వస్తాడు. ఒక శబ్దం రావాలి, ఒక హడావిడి జరగాలి, అది బెండ్ అవ్వాలో ఎరగాలో ఏదో ఒకటి అవ్వాలి మొత్తానికి. ఆడు చేసే పని. ఇప్పుడు నవ్య అది చేయదు, కొంచెం సాఫ్ట్గా చేస్తుంది, జాగ్రత్త పట్టుకుని వస్తుంది, ఆడుతుంది. అది కాదు. ఇప్పుడు ఏ పని చేసినా, ఏ పని చేసినా ఇది ఆడు చేసుకుంటాడని తెలిసిపోద్ది. ఏ పని చేసినా ఈ పిల్ల చేసుకుంటుందని తెలిసిపోతుంది. ఇప్పుడు ఏ పని చేసినా వీళ్ళు దేవుని నిమిత్తం చేసేయడం అని తెలియాలంట. ఏ పని చేసినా ప్రభువుని బట్టి చేశారు అనే విషయాన్ని తెలియాలి. అందులో కొన్ని భాగాలు మనం నేర్చుకున్నాము. మనం చేసే పనులు ఏమున్నాయో అవి మనం నేర్చుకుంటూ వచ్చాం. కొంచెం ఇంకొక అడుగు ముందుకేద్దాం. 1 కొరింథీ పత్రిక వద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ మాట చూడండి. కాబట్టి మీరు భోజనం చేసిన, పానం చేసిన, మీరు ఏం చేసినా
సమస్తము దేవుని మహిమ కొరకే చెయ్యండి. చాలా కొలసిన పత్రికలో మనం చూసింది ఏంటి? ఏ పని చేసినా దేవుని కోసం పని చేసినట్టు చేయండి అన్నాడు. ఇప్పుడు కొరింథీ పత్రికలో ఏమంటున్నాడు? అది 31లో చదవండి. భోజనం కాబట్టి మీరు భోజనం చేసిన, పానం చేసిన, ఏం చేసినా, ఇక్కడ ఒక పదం యాడ్ అయిపోయింది చూడండి. కొలసిన పత్రికలో ఏమో దేవుడి నిమిత్తం చేయమన్నాడు, ఇక్కడేమో మహిమ కొరకు చేయమంటున్నాడు. కొలసి పత్రికలు ఏమో దేవుని నిమిత్తం చేయాలి, ఇక్కడికి వచ్చినప్పటికేమో దేవుని మహింపరచడం కోసం చేయాలి. ఏం చేసినప్పుడు చెప్పాడు? అది పదం మళ్ళీ భోజనం చేసిన, పానం చేసిన, అంటే అన్నం తిన్నా నీళ్ళు తాగినా దేవుని మహింపరచడం కోసం చేయాలంట. అసలు అన్నం తినడానికి నీళ్ళు తాగడానికి దేవుని మహింపరచడానికి సంబంధం ఏముంది? ఆ పై వచనాల్లో మీరు చూస్తే విగ్రహాలకి అర్పించిన ఆ విషయాల గురించి మాట్లాడుతూ, తినచ్చా తినకూడదని మాట్లాడుతూ, ఏది చేసినా మీరు దేవునికి మహింపరచడం కోసం చేయండి అన్నాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. భోజనం అనే ఒక పదం వాడాడు, నీరు అని అంటే తాగడం అని ఒక పదం వాడాడు. అన్నం తిన్నా నీళ్ళు తాగినా దేవుణ్ణి మహింపరచాలంట. ఎలా అవుతుంది? అసలు దేవుడిని మహింపరచడానికి మనం తినడానికి తాగడానికి సంబంధం ఏముంది? అసలు ఆ పదం ఎందుకు అని ఉంటాడు? నువ్వు ఇచ్చావు కాబట్టి అన్నాలంటే. ఇప్పుడు చాలా చిన్న పదాలు వాడాడు. చిన్నప్పుడు స్కూల్లో హోంవర్క్ ఇచ్చిన తర్వాత చేసేవా అని అడిగిన తర్వాత చేయలేదు టీచర్ అని చెప్పిన తర్వాత ఎందుకు చేయలేదంటే నాకు నిన్న ఒంట్లో బాగాలేదు అని చెప్పేవాళ్ళం. కారణం సాకు, నేను ఒంట్లో బాగాలేదు టీచర్ అంతే. వాళ్ళు ఏమన్నావో తెలుసా? అన్నం తిన్నావా అన్నారు, తిన్నాను. నీళ్ళు తాగావా, పాలు తాగావా, తాగింది. ఆ రెండూ చేసావు, ఇదేదో చేయలేనివ్వరండి. అన్నం నీళ్ళు రెండూ చేసావు కదా, మరి హోంవర్క్ ఎందుకు చేయలేదు అని అన్నం నీరు గురించి వారు మాట్లాడారు. బైబిల్ కూడా అదే మాట్లాడుతుందండి. అన్నం తిన్నా నీళ్ళు తాగినా దేవుడిని మహింపరిచేలాగా చేయాలంట, ఉండాలంట, పరిచాలంట. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పై వచనాల్లో వాటికి అర్పించిన వాటి గురించి మాట్లాడుతూ వచ్చిన ఆ పదం రాయడానికి ఉద్దేశం ఏంటంటే చాలా రొటీన్, అంటే రోజు వాడుకలో చేసే పనుల్లో కూడా మన దేవుని మహింపరచాలని ఉద్దేశం. పెద్ద పెద్ద పదాలు అక్కడ మాటలు పెట్టకపోవడం కారణం మీరు రోజువారీ చేసే పనుల్లో కూడా చూడండి, ఎంత బాగున్నా బాగోపోయినా ఖచ్చితంగా తింటాం. కడుపు బాగోపోయినా, విరోచనాలు అయిపోయినా ఒక్క ముద్ద కనీసం మజ్జిగ, ఎంత కనీసం మజ్జిగ, కనీసం బార్లీ, ఏవి లేకుండా ఉండవు చూడండి. మనం ఎంత భయంకరంగా ఉన్నా, ఇంకా భయంకరం అయిపోయింది అనుకోండి, పొడిసి ముక్కులోంచి మొత్తం తోసేస్తారు. పైపులెట్టి గొట్టాలెట్టి ఆపరాది, ఆ ప్రాసెస్ని ఆపరు. ఖచ్చితంగా ముక్కులో పెట్టైనా గొంతులో పెట్టైనా పైపు పెట్టి గొట్టాలోంచి గల్లా పెట్టైనా పోసేస్తారు లోపల. అంటే మనిషి చేసే రోజువారీ పనిలో కూడా దేవుణ్ణి మహింపరచాలని ఉద్దేశం. అది దేవుణ్ణి మహిమపరచాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుణ్ణి ఏ పని చేసినా మహింపరచడానికి చూడాలి. ఒకసారి యోహాను సువార్తకు వద్దాం. ఒకసారి 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ మాట చూద్దాం. చేయడానికి నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి, ఎవరినంట? తండ్రిని భూమి మీద మహింపరుస్తున్నాను. తండ్రి లోకము పుట్టక ముందే రైట్, ఆయన దగ్గర ఏ మహిమ ఉందో ఆ మహిమతో మహింపరచు. ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంది చూడండి. 17:4 యేసు ప్రభు అంటున్న మాట, ఏ పని అయితే నువ్వు నాకు అప్పచెప్పావో అది నేను సంపూర్ణంగా చేశాను. చేసి అక్కడ ఏం రాశాడు? ఏంటి ఇంతగా పని? అసలు యేసు ప్రభు చేసిన పని ఏంటి? ఏం పని చేశాడు యేసు ప్రభు? పని ఉద్దేశం ఏంటి తెలుసా? యేసు ప్రభు ఏం పని చేశాడో తెలీదా? సువార్త ప్రకటించాడు. నెక్స్ట్
పాపులను ప్రేమించాడు. అది అసలైన పాయింట్. పాపులను ప్రేమించాడు, చాలా ప్రేమించాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. రైట్, అంత బాగుంది. ఇంకా రోగంతో ఉన్న వాళ్ళని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఎప్పటి నుంచో ఉన్న రోగాల్ని ఆయన బాగు చేశాడు. ఇవంతా ఎందుకు చేశాడు? మన కోసం. ఇప్పుడు కింద వస్తున్న చూడండి, దాంట్లోనే ఉంది. నీవు చెప్పిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి ఎందుకు చేశాడు? అది ఆయనకు అప్పచెప్పిన పని అంట. అది సంపూర్ణంగా చేసి ఆ పని ఎందుకు చేశాడంటే దేవునిని మహింపరచడం కోసం చేశాడు. దేవుని మహిమార్థమే. ఇప్పుడు భోజనం చేసిన, పానం చేసిన అనే చిన్న పదాలు వాడడానికి రోజువారు చేసే పనుల్లో కూడా దేవునిని మనం మహింపరిచేవారిలాగా ఉండాలి. ముందు నేర్చుకున్నది దేవుని నిమిత్తము. ఇప్పుడు ఏ పని చేసినా దేవునిని మహింపరిచేలాగా యేసు ప్రభుకు అప్పచెప్పిన పనిని నెరవేర్చాడు. ఇప్పుడు యేసు ప్రభు తండ్రిని మహింపరిచాడు. దాని తర్వాత ఇంకో పదం కూడా వాటిని చూడండి. తండ్రి ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఇప్పుడు లోకం పుట్టక ముందు యేసు ప్రభుకి ఏ మహిమ అయితే ఉందో ఇప్పుడు ఆ మహిమ నాకు ఇవ్వు అని అన్నాడు. ఇప్పుడు లోకం పుట్టక ముందు యేసుకి ఏ మహిమ ఉందో ఈ లోకం పుట్టక ముందు మీకు ఆ మహిమ ఉందంటారా లేదంటారా? లేదా? మరి యేసు ప్రభుకి ఎలా వచ్చింది? లోకం పుట్టక ముందే యేసు ప్రభుకి ఒక మహిమ ఉంది అంటున్నాడు. అది ఎప్పుడు ఇవ్వమంటున్నాడు? నెరవేర్చిన తర్వాత, తండ్రిని మహిమ నెరవేర్చిన తర్వాత. అంటే ఇప్పుడు మనకు ఉంటుందా లేదంటదా? ఉందా లేదా? ఉంటుందా లేదంటదా? మనకి ఉంది, మనకి ఉంది. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే, ఇగో ఈ భూమి మీద నన్ను పంపే కదా, నువ్వు చెప్పిన పని అంతా నేను చేసి నిన్ను మహింపరిచాను, ఇప్పుడు నా టైం. నన్ను ఈ మాట అనాలంటే మనం ఏం చేసి ఉండాలి? అది ఎప్పుడు? ఏ పని చేసినా తండ్రిని మహింపరిచే స్థితి మనకు ఉండాలి. ఏ పని చేసినా, భోజనం చేసినా, నీరు తాగినా అనే చిన్న పదాలని వాడాడు. ఏ పని చేసినా తండ్రిని ఇక్కడ మీరు ఒక దేవుడిని అర్థం చేసుకోండి. దేవుడికి మీరు ఏది చేసినా తిరిగి ఇచ్చేస్తాడండి. ఒక లక్షణం ఏంటంటే ప్రభువుకి ఏది దాచుకోడు. మీరు చేసారా ప్రభు నిమిత్తం ఏ పని చేసినా తిరిగి ఇస్తాడంటే డబల్ ఇవ్వడానికి ఇష్టపడతాడు. డబల్. ఇప్పుడు ఆలోచండి, మీది ఇంట్లో ఏ పంచదారో ఏ టీ పొడో అయిపోయి కొంచెం పక్క ఇంట్లో అడిగారు అనుకుందాం. వాళ్ళు ఒక చిన్న డబ్బాతోనో దేనితోనో ఇచ్చారు. నెక్స్ట్ టైం మీరు ఇచ్చినప్పుడు సేమ్ ఇస్తారా? కొంచెం ఎవరే వాళ్ళు ఎంత ఇచ్చారో చూసి తల లేపి కొట్టి ఇంతేనా డౌట్ వచ్చి మళ్ళీ గుర్తేసుకుని అంతే ఇస్తాం. దేవుడితో అలాంటి వ్యాపారాలు లేవు, మనుషులకే ఉన్నాయి. అలాంటి మనసులు మనుషులకే ఉన్నాయి. దేవుడితో అలా కాదు. దేవుడికి మీరు ఏది చేస్తున్నా డబల్ ఇవ్వడానికి ఇష్టపడతాడు. అంత ఇష్టపడతాడు ఆయన. ఇప్పుడు ఏది చేసినా ప్రభు నిమిత్తమే, ప్రభు కోసం చేయాలి, ప్రభుని మహిమపరచడం కోసమే చేయాలి. మన ఆలోచన, మన పనులు, మన మాటలు, మన క్రియలు అన్నీ ప్రభుని మహిమపరచాలి. ఇక్కడ ఎందుకు మహిమపరచాలి అని ఆశపడ్డాడో కొన్ని విషయాలు చూద్దాం. లూకాసు వార్తకు వద్దాం ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూక్ 10. 10వ అధ్యాయం తీశారు కదా. ఈ 10వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక 72 మంది శిష్యుల్ని పంపుతాడు. ట్రైనింగ్ చేసి కొన్ని రోజులు బయటికి పంపుతాడు శిష్యుల్ని. మీరు వెళ్ళండి, నేను చెప్పిన పని చేయండి అని చెప్పి పంపుతారు. పంపిన తర్వాత ఆ పని చేసుకుని వచ్చి 17వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. రైట్, ఇక్కడ ఆ 72 మంది యేసు ప్రభు చెప్పిన పనిని చేసి ఎలాగొచ్చారంట?
సంతోషంతో తిరిగి వచ్చి సంతోషంతో తిరిగి వచ్చారు. దుఃఖంతో రాలేదు, బాధతో రాలేదు, భయంతో రాలేదు. సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా దయ్యాలు కూడా నీ నామంలో మాకు లోబడుతున్నాయి అని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని రైట్. ఇక్కడ ఇప్పుడు వీళ్ళ సంతోషం కారణం ఏంటి? దయ్యాలు కూడా పడడం. దయ్యాలు వీళ్ళ మాటకి లోబడుతున్నాయి అని ఒక దయ్యాలు కూడా నీ నామంలో, గమనించండి, దయ్యాలు కూడా మళ్ళీ చదవండి ప్రభువా దయ్యములు కూడా నీ నామముల వల్ల లోబడుతున్నాయి అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు? రైట్. ఇక్కడ ఆ దయ్యపు శక్తుల మీద అన్నిటి మీద శిష్యులకి అధికారం ఇచ్చేసాడు. 20 వచనంలో ఒక హెచ్చరిక ఇచ్చాడు చూడండి. అయినను దయ్యం మీకు లోబడుతున్నాయి అని సంతోషించద్దు అన్నాడు. మీ పేర్లు పరలోకంలో ఉండాలి, దానికోసం సంతోషించండి అన్నాడు. ఫస్ట్ శిష్యులు బయటికి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా ఆనందంతో వచ్చేసి నా వైపు చూడండి, ఆనందంతో వచ్చేసి అసలు దయ్యాలు నీ పేరు చెప్తుంటే వణికిపోయి మా దగ్గరకు వచ్చేస్తున్నాయి ప్రభువా అన్న వారి ఆనందానికి హద్దులు లేవు. అప్పటి వరకు దయ్యాలు వాళ్ళ మాటలు వినలే, వీళ్ళు భయపడ్డారు దయ్యాలకి. యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు నామంలో వీళ్ళు వదలకొడుతుంటే దయ్యాలు భయపడ్డాయి, ఆనందపడుతుంటే వాటి అధికారం మీకు ఇచ్చాను, మీరు అది చూసి సంతోషపడద్దు అన్నాడండి. చాలా క్లియర్ కట్ ఒక వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరిక ఇచ్చాడు, దయ్యాలు మీకు లోబడుతున్నాయి అని. ఆ 17 వచనంలో మీ నామాన్ని బట్టి లోబడుతున్నాయి అని అన్నారు శిష్యులు. యేసు ప్రభు ఏమన్నాడు? మీకు లోబడుతున్నాయి అని అన్నాడండి. ఇంతకీ ఆ నామంక వారికి లోబడిందా? ఇప్పుడు వీరి ఆనందం ఆయన నామాన్ని బట్ట వీరికి లోబడిందనా? అందుకు యేసు ప్రభు హెచ్చరించాడు. వీళ్ళు ఏంటంటున్నారు? పై వచ్చి నీ నామంలో లోబడుతుందని చెప్పారు వచ్చి, కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? మీకు లోబడుతుందని మీరు సంతోషపడద్దు అంటున్నాడండి. వారి హృదయం లోపల ఏముంది తెలుసా? అప్పటికి మేము మహిమ ఎవరిది? పేరు ఎవరిది? ఈ లోపల ఉన్న సరుకు ఏంటో తెలుసా? నాకు లోబడిపోతున్నారా? యేసు ప్రభు దగ్గర అవుద్ది అది చెప్పాడు ఆ విషయం డైరెక్ట్గా. మీరు అది లోబడుతున్నారు, సంతోషపడతారా బాబు? మీ పేర్లు రికార్డు పైన ఉండాలి, మీరు రికార్డు పైన ఉండాలి, అది చూసుకోండి, దాని గురించి సంతోషించండి, ఇక్కడ ఇది కాదు అని. నేను యేసు ప్రభుని నమ్మిన తర్వాత నేను బయట ప్రపంచం పాస్టర్లు గీస్టలు అన్నీ చూసుకుంటూ వీళ్ళకి ఒక దన్నారా బాబు అని చెప్పి నా బైబిల్ పట్టుకుని నా ప్రార్థన చేసుకుంటూ నేను దేవునితో సహవాసం చేసుకుంటూ దేవుని విషయాలు నేను నేర్చుకోవడం ప్రారంభించాను. దేవుని విషయాలు యేసు ప్రభుని నమ్మిన ఒక 7-8 నెలల కాలం, యేసు ప్రభుని నమ్మిన 7-8 కాలంలోనే వేసవి సెలవులు వచ్చాయి, సమ్మర్ హాలిడేస్ వస్తే మేమందరం మా అమ్మమ్మ ఊరు వెళ్తే మా అమ్మమ్మ ఊరిలో మొత్తం అందరూ మా పిల్లలు, పెద్దవాళ్ళు, పిల్లలు, మొత్తం పిల్లలు దగ్గర ఒక 6 డజన్ మంది ఉన్నారు పిల్లలు, మనవడు మనవరాళ్ళు. అయితే అందరికీ మడత మంచాలు వేస్తారు, లైన్గా వేసేసి లైన్గా ఒకడు పడుకోవడం ప్రారంభిస్తాం. సరిగ్గా 1:30 అయ్యిందండి, 1 గంట అవుతుందండి టైము. 1 గంట అవుతుంది. మా పెద్దమ్మ కూతురు లెగిసి అంటుంది. ఎవడరా గొరకెడుతున్నాడు అన్నా నేను. మిగతా నా పక్కన వాళ్ళు అందరూ గాడు కంటికి పోయి చూస్తున్నారు అలాగా. ఈ నేను లెగిసి చూస్తున్నాను, అదేమో ఇలా అలా కళ్ళు మూసుకుని ఉంది. మా చెల్లి అంటుంది. మా పెద్దమ్మ వచ్చి అంటుంది, ప్రతి 3వ నెల ఇలా అంటదంట. అర్ధరాత్రి అని రాత్రి 2-3 వరకు అలా అని వాంతు చేసి మొత్తం మంచం పాడు చేసి పడుకుంటుంది. ఇలా దగ్గర 6-7 నెలల నుంచి అవుతుందంట. రకరకాలు కట్టారు లోపల అది అవ్వకూడదని, రకరకాలు ఇంకేమీ లేవు, బోల్డ్ కట్టుంది లోపల.
అవుతుందా అని చెప్పి నాకు కొత్త పంతులు అప్పటికి నాకు ఏ వ్యాపారాలు తెలియదు. నాకు ఒకటే తెలుసు, యేసు నామంలో ప్రతి దయ్యం లోబడుతుంది, ఇది ఒకటి తెలుసు. వెళ్ళాను, అదే గదిచ్చాను, యేసు నామంలో పో అన్నాను అంతే. ఎగిరి పడద్దు మంచం మీద నుంచి. పిల్ల పడిపోయింది, ఎవడు తోసినట్టే పడింది. లేపాను, చూశాను, లోపల ఇంకా వెళ్ళిపోయింది. అప్పటికే లేదు. ప్రార్థన చేశాను, ఇంకెప్పుడు రాకుండా ప్రార్థన చేశాను. ఆ ఊరు తెలిసిపోయింది. కొన్ని నెలల నుంచి ఆ పిల్ల ఇబ్బంది పడుతుంటే వాళ్ళింట్లో మనిషే ఆ అమ్మ మనవడే ప్రార్థన చేసి వదలగొట్టాడంట అని. మా పెద్ద ఆగలే ప్రతి ఇంటికి చెప్పి ప్రతి వారికి ఫోన్ చేసింది. అప్పుడు నేను బాగానే ఉన్నాను. చెప్తుంటే కాళ్ళు భూమి మీద ఆనట్లే, ఆల్మోస్ట్ గాల్లో నడుస్తున్నా నేను. ఆ రోజంతా అబ్బబ్బబ్బబ్బా ఊరు ఒరేరా నువ్వేనా అంటుంటే నేనే అన్నాను. ఎవడు ఇచ్చాడు, ఎవడు పేరు మీద వెళ్ళింది, షాల్వో ఎవడు కప్పుకుంటున్నాడు, ఆయన పేరు చెప్తే వెళ్తే మనిషి ఎక్కడో తెలియదు కానండి, ఎక్కడో మహిమని కొంచెం ఆశిస్తాడు చూడండి. చిన్న ఘనతని ఆశిస్తాడు చూడండి. ఆ పొగడ్తని కొంచెం ఆశిస్తాడు చూడండి. చాలా ఆ రోజంతా మారు మోగిపోయింది. ఇంకో విచిత్రం ఏంటంటే ఆ వార్త అటు ఇటు వెళ్ళిపోయి ఆ ఊరు మూలన అలాంటిది ఎవరో ఉందంట, ఇంకోటి పట్టిసింది. ఆయన రమ్మను ఈ బాబాని, ఆ బాబా వచ్చి వదిలి కొడతాడని పిలుస్తున్నారు. పిలుపు వచ్చింది, అప్పుడే ఫేమస్ అయిపోతున్నాను. అప్పటికే బయలుదేరిపోదాం ఉంటున్నానండి. మనకి ఇంకా తిరగలేదు, ఏ దయ్యానైనా ఆడిచ్చేద్దాం అన్న రేంజ్ వెళ్ళిపోతే ఈ పదం గుర్తుకొచ్చిందండి, దయ్యాలు మీకు లోబడుతున్నాయని. కాలరా ఎగరేగరా నువ్వు, పేరు ఉండాలి అక్కడ అనే మాట గుర్తుకొచ్చి అప్పుడు భయమేసి, అమ్మ బాబోయ్ ఈ మాట అన్నాడంటే చాలా ఉంది. లోపల ఎక్కడో మనిషి చిన్న ఘనతని ఆశించకుండా ఉండడండి. అందుకు అన్నాడండి, మీరు అన్నం తిన్నా చిన్న విషయం ఎత్తాడు అంటే చిన్న పనుల్లో కూడా మీరు దేవుణ్ణి మహిమపరచాలి. మీరు మహిమపరిచారా, ఆయన తిరిగి రెండింతల మహిమకి ఇస్తాడు. ఆ రోజు ఆ మాటకు లోబడిపోయాను. పిలుపులు రాలేదులే, దయ్యం పట్టిన వాళ్ళని పిల్లలే, కానీ ఆ ఊరిలో మా అమ్మమ్మ కంటే ఎక్కువ గౌరవం నాకు వచ్చేసింది. చాలా గౌరవం వచ్చింది, నేటికి ఉంది. ఎందుకు కారణం అంటే ఆయన మహింపరచడానికి ఇష్టపడ్డాం. ఇప్పుడు ఆయనని ప్రతి పనిలో మహింపరిస్తే ఖచ్చితమైన బహుమానం పొందేసుకుంటాము. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే కొన్ని విషయాల్లో మనం మహింపరచడానికి ఇష్టపడం ఎక్కడో చిన్న ఆ ఘనతని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. మా ఇంట్లో ఈరోజు కొంచెం లేట్ అయినా ఏనండి ముగించే వెళ్దాం. మా ఇంట్లో మా పనమ్మాయి ఉంటుంది. పనమ్మాయి సాధారణంగా తడిగొడ్డ పెట్టే కర్ర ఉంటుంది కదా, మాప్ స్టిక్ తడిగొడ్డ పెట్టే కర్ర ఉంటుంది కదా, ఆ కర్ర ఎవరింట్లో అయినా ఒక 6 నెలలు 7 నెలలు ఆ రేంజ్లో వస్తుంది. మా ఇంట్లో నెలకి 2 వాడుతుంది ఆ పిల్ల, నెలకి 2. ఒకరోజు ఆమె సరిగ్గా తొడకపోతే కాలుకి జిడ్డు అండుతుంది, జిడ్డు లేకుండా తుడు అని చెప్పాను నేను. మనసులో పెట్టేసుకుంది. వాళ్ళు వినరండి మాటలు సాధారణంగా. వాళ్ళకి ఏ పని వచ్చో ఆ పని చేసి వెళ్తారు, మనం ఏమి కదపకూడదు సిటీలో ఉన్న పని వాళ్ళకి. ఆ రోజు నుంచి ఆ కర్రని ఇష్టం వచ్చినట్టు కొడుతుందండి. దబా 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 ఇరిపోయింది బాబో అనేదండి. వచ్చి నెలకి 2 మొత్తం మేము ఎవరు లేకపోతే అలా వెళ్ళిపోయేది. మేము కనుక దగ్గర ఉన్నమ్మా గోడకేసి కొట్టడాలు ఆ పనులు చేసేది. ప్రతి నెల కొనడం కొంచెం ఇబ్బంది అనిపించి నేను ఏదో చెయ్యాలి ఆలోచించాలని చెప్పి ఇంట్లో ఉన్న సరుకులు తీశాను. ఇంత చెక్క ముక్క తీసి ఆ చెక్క ముక్కకి జూటు గొడ్డలు కట్టించాను. మొత్తం నీట్గా కట్టాను. ఒక సైడ్ జూటు గొడ్డలు, ఇంకో సైడ్ ఏమో ఈ గిన్నెలతో పీచు ఉంటుంది అది పెట్టి నీట్గా అరేంజ్ చేశాను. పైన స్టిక్ పెట్టి కొట్టడం దాని తరం కాదు, ఆ రేంజ్లో తయారు చేశాను. జిడ్డు మరకు ఏదైనా అనుకుంటే ఆ పీచుతో తోడవచ్చు. మామూలు తడిగొడ్డ అలా 2 in 1 తయారు చేశాను. మొత్తం 2 రోజులు పట్టింది తయారు చేయడానికి. చాలా నీట్గా టైట్గా తయారు చేసిన తర్వాత అది బయట పెట్టాం.
వచ్చింది కర్ర పట్టుని ఇలా ఊపి చూసింది ఫస్ట్ మా పనమ్మాయి. ఆ సందులోచలో వచ్చి కర్ర పట్టుని ఊపి చూసింది. మా అమ్మని అడుగుతుంది, బయట నుంచి తెప్పించారా అని అడిగిందండి. ఫస్ట్ మాట బయట దేశం నుంచి తెప్పించారా అన్నది. ఆ మాట ఎక్కడో నాకు అమ్మాయి అనిపించిందండి. కష్టపడి చేసిందా నేను ఆ బయట నుంచి ఫారెన్ అనుకుంటుంది, ఎక్కడో లోకల్ అనుకోవట్లే, మళ్ళీ ఫారెన్ అనుకుంటుంది. మా అమ్మ నవ్వి ఏం మాట్లాడలే. సంవత్సరంన్నర వాడింది అది, ఎరగలే. మా అమ్మ చెప్పడం ప్రారంభించింది, ఎవరు వచ్చినా ఆడే తయారు చేసి చూడండి ఎంత బాగా చేశాడు, ఎంత బాగా చేశాడు, ఎంత బాగా చేశాడు. ఇంక మరి వచ్చేద్దా లోపల 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 వస్తుంది రాదా నాకు కూడా మీకులాగే వచ్చినట్టుంది. కొలిసిలు రాసిన పత్రిక తీయండి ఇప్పుడు అసలు. కొలిసిలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ మాట. కొలిసి 1:16. ఏలయనగా ఆకాశంలో ఉన్నవి, భూమిలో ఉన్నవి, కనిపించేవి, కనపడనివి, అవి ఏవైనా సరే, పెద్ద పెద్ద సీట్లు అయినా సరే, అది గవర్నమెంట్ అయినా సరే, వాళ్ళు ఎవరైనా సరే, ఇంకా అధికారమైన అన్నీ ఆయనే. ఇప్పుడు మాప్ స్టిక్ ఎవరు తయారు చేశారు? తడిగొడ్డు పెట్టి కర్ర ఎవరు తయారు చేశారు? ఆ పొగడ్త వచ్చిన తర్వాత, ఆనందం చదువుతున్న తర్వాత ఈ వచనం నా కళ్ళు కనపడి ఆ పొగడ్తకి ఆ మాప్ స్టిక్కి ఆలోచిస్తున్నాను. చెక్క ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు మనది కాదు. బట్ట దారం పురుగులోంచి తీసాడు, పురుగులోంచి దారం వచ్చింది, బట్ట అది. చెక్క అయింది, బట్ట అయింది, వస్తువులన్నీ ఆయనవి. కలిపింది నేను అంతే, కేవలం కలిపాను. ఇప్పుడు ఎవడు చేశాడు అనుకుంటున్నాడు అక్కడ? ఆ ఘనత ఎవడు తీసుకుంటున్నాడు? మా అమ్మెత్తుంటే ఇంకా చెప్పమ్మా 10 మందికి బాగుంటుంది అన్నట్టుగా నేను కూడా ఏ పని చేసినానో ఎవరిని మహింపరచాలంట? అక్కడ నేను మహింపరచలేకపోయానండి. ఇప్పుడు అనుకుందాం, ఊరంతటి మీద మీకే బాగా వచ్చింది, పండింది పంట, ఒక 20-30 అసలు ఊహకు అందరిని పెరిగింది, అందరు మిమ్మల్ని పొగుడుతూ ఉంటే ఆనందం కొంచెం కూడా తీసుకోకుండా ఉండగలుగుతారా? వారు చేస్తున్న వేసేదానికి ఆనందాన్ని కొంచెం కూడా తీసుకోకుండా ఏ పని చేసినా ఉంటుందా? అందుకు అన్నాడు ప్రభు, అన్నం తిన్నా నీళ్ళు తాగినా, చిన్న చిన్న పదాలు. ఇక్కడ ఎక్కడెక్కడ మనం దేవుని మహిమని దొంగలు చేస్తామో స్పీడ్గా చెప్పేస్తాను. చాలా కొన్ని విషయాలు స్పీడ్గా చెప్పేస్తాను. మొట్టమొదటిది, మీకు మీరే ఎప్పుడైనా అందంగా అనిపించారా? మనుషులకు ఉన్న ఒక విచిత్రమైన లక్షణం ఏంటి చెప్పనా? ఎవరికి వారు అందంగా కనిపిస్తారండి. అద్దంలో చూసుకుని సర్దుకుని ఎప్పుడు అనిపించలేదా బాగున్నాను అని? అనిపించలేదా? మనిషికున్న ఒక భయంకరమైన బలహీనత, ఎవరికి వారు అందంగా కనిపిస్తారండి. మీ కళ్ళకి వేరేవాళ్ళు మళ్ళీ కనపడరు చూడండి, అదేం బాగుంది సెప్పుడు ముక్కుది అంటాం. మనకు మనం మాత్రం ఎలాగున్నా అందం కనిపిస్తామండి మనం. అనిపించింది లేదా? అనిపిస్తుంది. ఎప్పుడైనా మీకు అనిపించినప్పుడు అందంగా ఉన్నానే, బాగున్నానే, ఈరోజు ఎందుకో తలస్నానం చేసినప్పుడు జుట్టు ఎరగబోసినప్పుడు, జుట్టు ఇలా వేసినప్పుడు కొన్ని ఉంటాయి చూడండి ఫీలింగ్ లోపల, బాగున్నట్టుందే అని. ఎప్పుడైనా ఆ పని చేసినప్పుడు దేవుని మహింపరుస్తాం. రంగు నువ్వు ఇచ్చావు, ఈ ఆకారం నువ్వు ఇచ్చావు, ఈ శరీరం మాంసం నువ్వు ఇచ్చావు, దీంట్లో జీవం నువ్వు ఇచ్చావు, ఈ రక్తం నీదే, ఎముకలు నీవే, ఉంటుందా? నేనంత అందంగా మహిమ ఏమైంది? ఇప్పుడు ఇచ్చినోడు ఆయన, షాల్వ కప్పింది నేను అందంగా ఉన్నాను. చిన్న విషయాలు చెప్తున్నాను, అందుకే భోజనం చేసినా పానం చేసినా అనే పదానికి వాడుతూ చిన్న చిన్న విషయాలు దేవుని మహిమను మనం దొంగలు చేస్తాం. రెండో చెప్తున్నాను, ఎవరి పిల్లలు వాళ్ళకి గొప్ప కాదా?
మీ పిల్లల్ని బట్టి ఎప్పుడైనా బాధపడ్డారా? కొన్ని విషయాల్లో బాధపడినా ఎక్కడో మీకు ఉంటుంది చూడండి. మా పిల్లలు ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని చూసిన తర్వాత పాపను ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆ పాపను చూసిన తర్వాత ఆ పాప చేస్తున్న పనులు ఆ ప్రవర్తన కొంచెం తేడా అనిపించి, అమ్మ మీ పాప కొంచెం సైడ్ ట్రాక్ తప్పుతుందని చెప్పాను. సైడ్ ట్రాక్ తప్పుతుంది, ఎవరో ఉన్నారో జాగ్రత్త పడండి అన్న. వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి పిల్ల గురించి చెప్పాను నేను, జాగ్రత్త పడండి, ఎందుకు తేడా ఉందమ్మా ప్రవర్తన అని. అక్కడ ప్రార్థన అంతా అయిపోయింది. ఆడు పెద్ద డల్గా అయిపోయింది, మాట్లాడలేదు. వెళ్ళిపోయే ముందు వందనమ్మా వెళ్ళొస్తానమ్మా అంటే అన్నది, పాస్టర్ గారు మీరు పాస్టర్ గారు అయిపోయారు కాబట్టి ఏమనకుండా పంపించేస్తాను అన్నదండి. ఏమమ్మా అన్నాను. అదే మీ ప్లేస్లో ఇంకెవరినైతే వదలనండి నేను అన్నది. ఏమైంది అన్నాను. మా పిల్ల ఏంటో మాకు తెలుసు, మా పెంపకం ఏంటో మాకు తెలుసు అన్నది. మా పిల్ల మా పెంపకం నాకు తెలుసు, మీరు పాస్టర్ గారు అయిపోయారు కాబట్టి అమ్మ బతికించింది పాస్టర్ అయింది కాబట్టి, లేకపోతే నా పని ఇదే. మళ్ళీ హెచ్చరిక చాలా స్వీట్గా ఇస్తుందండి, చాలా స్వీట్గా. ఇంకెవరైతే నేను ఊరుకోనండి మా పిల్ల గురించి అలాగంటే అలా మాట్లాడితే, మా అమ్మ నన్ను ఎలా పెంచిందో నాకు తెలుసు, నేను నా పిల్లని ఎలా పెంచానో నాకు తెలుసు, ఇంకోసారి దయచేసి మీరు అలాంటి విషయాల్లో మాట్లాడద్దు అని. అలా అయినప్పటికీ అన్నాడు, ఉండవే అంటున్నాడు. అస్సలు ఆగట్లే అమ్మ. అనాల్సిన మాటలని అనేసింది. ఏమనుకోద్దండి అన్నది లాస్ట్లో. అది కూడా చాలా దురుసే. సున్నితంగా ఏమనుకోద్దండి అని మొహంలో పెట్టింది. ఏమనుకోనిలే అమ్మ, ఇంకేమంటాను, ఇంక వెళ్ళిపోతానని చెప్పి దన్నాలు ఎట్టేసి వెళ్ళిపోయాను. 4వ రోజు జంపు పాప. 4వ రోజు ఖాళీకి వెళ్ళలే, మళ్ళీ ఇంట్లో ఉన్న బంగారం అంతా వేసుకెళ్ళిపోయింది. అడ్వాన్స్ ఇంట్లో ఉన్న బంగారం డబ్బు వాళ్ళ నాన్న మొత్తం వేసుకెళ్ళిపోయిందండి. బ్యాగ్ నిండా బట్టలు గిట్లు అన్నీ పెట్టేసి వీళ్ళు తెల్లారు లెక్క ముందే వెళ్ళిపోయింది పిల్ల. వాళ్ళ అమ్మ ఎవడు చెప్పిన పర్లే కానీ ఆ పాస్టర్ చెప్పొద్దని చెప్పిందంట. ఎందుకు? డైలాగ్ కొట్టింది కదా, నా పెంపకం అన్నది కదా, నా పిల్ల నా తల్లి అన్నది కదా, హెచ్చరిస్తే మరి తీసుకోలే కదా. ఇప్పుడు ఆ పిల్ల వెళ్ళిపోయింది, సరిగ్గా వారమైంది. ఆ బంగారం అంతా పట్టుకుని ఇంకో దాన్ని వెళ్ళిపోయాడు. దీన్ని స్టేషన్లో వదిలేశాడు. అక్కడ నుంచి ఫోన్ చేసింది వాళ్ళ అమ్మకి. ఇవన్నీ వార్తలు నాకు రాకుండా ఉంటాయా? దాచినా వచ్చాయి. ఆ అమ్మ నా దగ్గర ముఖం చూపించలేకపోతుంది. ఇప్పుడు పిల్లల్ని బట్టి కొన్ని గర్వాలు ఉంటాయి చూడండి లోపల. పిల్లలు ఎవరిచ్చారు? ఎవరు గర్వపడుతున్నారు? పిల్లడు పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయాడు కూడా ఎవరు గర్వపడతారు? దేవుడు కనిపిస్తాడా? అస్సలు కనపడ్డు. ఇక్కడ ఒక పిల్లాడు ఒక 7-8 ఏళ్ళ క్రితం వాళ్ళ అమ్మ తీసుకొచ్చి, తలంతా ఒకలా అయిపోతుంది మా అబ్బాయిది, అసలు అయోమయ స్థితిలో ఉన్నాడు, కొంచెం మీరే ప్రార్థన చేయండి అన్నాడు. ఏమైంది అంటే శ్రీ చైతన్య నారాయణలో వేశారు. శ్రీ చైతన్య నారాయణలో వేశారు. అక్కడ ఇంక మనిషిలో చూడరు, చదువు ఆడికి నిద్రపోతున్నా చదివే ఉంటుంది, ఆడ లేచినా చదివే, నిద్రపోతున్నా చదువు. ఆటలు ఉండవు, పాటలు ఉండవు, మాటలు ఉండవు, ఏమీ ఉండదు. ఒక రకంగా అయిపోయాడు మనిషి, ఒక రకంగా చదువు. ఇంట్లోతో కూడా మాట్లాడలే అంట. మాట్లాడరాని ఎత్తంటే లేదే చదువుతున్నాడు నువ్వు. పిచ్చోళ్ళు అయిపోతున్న టైంలో ఆడు తీసుకొస్తే ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్తే ప్రార్థన చేసిన వాడికి ఆ ఆలోచన నుంచి ఆ మనిషి కొంచెం విడుదల పొంది వెళ్ళిపోయాడు. బాగా చదవాలి, మంచి మార్కులు రావాలని మంచి మనసుతో దీవించి ప్రార్థన చేసి పంపించాం. ఒక నెల అయిన తర్వాత ఎగ్జామ్స్ అయ్యాయి. సరిగ్గా చూస్తే మనోడు ఫోటో ఉంది పేపర్లో. ఎవడదు? మా దగ్గరికి వచ్చినోడు ఫోటో ఉంది. అది ఇలా పెడుతూ కింద శ్రీ చైతన్య నారాయణ 2 విక్టరీ పెడుతూ ఉన్నాడు. ఆడు ఫోటో వేసి ఆడు ర్యాంక్ వేసి ఇలాగ వచ్చింది అని చెప్పి పెట్టాడు. కింద ఆడ ఇంటర్వ్యూ ఉందండి. ఆ పేపర్ వాడు ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ వాడు అడిగాడు, ఈనాడు పేపర్ వాడు అడిగాడు, బాబు నీ సక్సెస్కి కారణం ఏంటి అని. ఆడేమో మా ఫిజిక్స్ సార్ అన్నాడు ఫస్ట్ది, 2 మా మ్యాథ్స్ సార్ అన్నాడు 2, 3వది మా అమ్మ నాన్న అన్నాడు. ఆ 3 ముక్కలు రాశారండి. పిచ్చోడైపోయిన స్టేజ్లో వచ్చి ఉంటాడో ఉండడో అనే స్థితిలో వచ్చి వాళ్ళ అమ్మ దేవుని సన్నిధిలోకి వచ్చి ఏడుస్తూ నా మళ్ళాడు ఏమిపోతాడో అని వచ్చిన స్థితి
ఆడి గురించి ప్రార్థన చేసి విడుదల వచ్చిన తర్వాత చేసింది అంతా దేవుడు. మహిమ ఎవరికి వెళ్ళింది? శ్రీ చైతన్య నారాయణకి వెళ్ళింది. మహిమ ఎవరికి వెళ్ళింది? ఫిజిక్స్ సార్కి వెళ్ళింది. మహిమ ఎవరికి వెళ్ళింది? మ్యాథ్స్ సార్కి వెళ్ళింది. మహిమ ఎవరికి వెళ్ళింది? అమ్మ నాన్నకి ఎదురుకి వెళ్ళింది. యేసు ప్రభు ఏడి? కనపడలే. అందుకు అన్నాడు, మీరు ఏది చేసినా ఆడొక్క మాట అంటే నేను ఆల్మోస్ట్ పిచ్చోడైపోయే స్థితిలో ఉన్నానండి. యేసు ప్రభు బాగా చేశాడు, యేసు ప్రభు వాళ్ళు వచ్చింది అని అంటే దేవుడు ప్రేమ ఎలా వచ్చి ఉండదు? మనుషులు ఎలాగుంటారంటే ఆ మహిమని దొంగలించడానికి ప్రయత్నిస్తారు. ఆడికి బుద్ధులేదు. సరే, అమ్మ బాబులకి ఏమైంది? అమ్మ నాన్నకి ఏమైంది? ఆ పరిస్థితి తెలుసు కదా. నా పిల్లోడు నాకు గొప్ప 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 గొప్పగా చూస్తాం ఆ విషయాల్లో. మహిమ పడాల్సింది ఎవరింటికి? ఒక పదం అంటారు కదా లోకంలో, కాకి పిల్ల. మీ పిల్లలు మీకు ఎలాగున్నా ఏం చేసినా మీకు ముద్దవుతారు. బయట వాళ్ళు అది ఉండదు కదా. ఇప్పుడు మీ పిల్లల బట్టి కూడా అతిశయించాల్సింది ప్రభువు బట్టే. దేవుడు 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 ఏ పని చేసినా దేవుడు తప్ప